ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొన్ని క్యారెట్లు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. మనకి ఎన్ని గుడ్లు కావాలనుకుంటే అన్ని గుడ్లు పాలగొట్టుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా 6 కోడిగుడ్లు పాలగొట్టుకుని వేసుకోవాలి. ఇలా 6 గుడ్లు పాలగొట్టుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను అవి స్కిప్ చేశాను. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్టు, అలాగే మీకు సరిపడా, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే కొంచెం వేసుకోండి. నేను లైట్గా వేస్తున్నాను. అలాగే ఇందులోనే జీలకర్ర పౌడర్ కొంచెం, అలాగే ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్. ఇది ఎక్కువ టేస్ట్ రావడానికి మటన్ మసాలా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుని ఇదంతా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ బాగా వేయించుకోండి. మటన్ మసాలా వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఇవన్నీ వేయించుకోవాలి. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, మొత్తం అన్నీ బాగా వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత మనం వండుకుని పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ మొత్తం మీకు ఎంత కావాలనుకుంటే అంత ఇందులో వేసుకోండి. సువాసన వచ్చేస్తుంది. మటన్ మసాలా అని చెప్పాను కదా, మటన్ మసాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి మనం మటన్ మసాలా యూజ్ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్ని బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం వండుకుని పక్కన పెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోండి. వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. తర్వాత సాల్ట్ చూసుకుని సరిపోతే సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ చివరగా ఈ రైస్ మీద మీకు సాల్ట్ సరిపోతే సరే, సాల్ట్ సరిపోతే వేసుకోండి చూసుకొని. అలాగే చివరగా కొద్దిగా మళ్ళీ మటన్ మసాలా రైస్ మీద చల్లుకోవాలి. చల్లుకుని ఇవంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా తయారు చేశానో, టేస్ట్ కూడా అదిరిపోద్ది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్.
ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.